హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను క్రిస్మస్ స్పెషల్ చేసి ఈరోజు పెడుతున్నానండి. దీనికైతే ఫస్ట్ చిక్కపడకుండా పాయసం, సేమియా పాయసం అండి. హాఫ్ కప్పు నెయ్యి వేసి, చిన్న కప్పుతో అండి, టీ కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి వేసి జీడిపప్పులు బాదం పప్పులు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలండి. అవి తీసి పక్కన పెట్టుకుని ఒక కప్పు సేమియా వేసానండి. ఇలా సేమియా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చిక్కబడదండి. ఇలా దీనికైతే 2 కప్పులు వాటర్ తీసుకున్నాను నేను. ఈ 2 కప్పుల వాటర్ అవేటప్పటికి సేమియా పాలకు మెత్తబడుతుందండి. గట్టిపడదండి. ఈ మెదట్లో చేస్తే గట్టిపడదు. చూడండి, దగ్గర పడేటప్పటికి పలుకు మెత్తపడిపోయింది. దీంట్లో అయితే 3 కప్పులు చిక్కటి పాలు పోసుకోవాలండి. ఈ పాలల్లో దగ్గర పడుతూ ఉండగా ఒక 3/4 కప్పు చక్కెర వేసానండి. 1 స్పూను యాలక్కాయ పౌడర్ వేస్తాను. ముందు ఇదివరకు చూపించింది అయితే బెల్లం వేస్తాను కాబట్టి ఇప్పుడు చక్కెరతో చేస్తున్నానండి. కొద్దిగా రుచి అండి, స్వీట్కి ఉప్పు అది వేసానండి. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ఇది మనం ఎప్పుడు తిన్నా కానీ అంత చిక్కపడిపోదండి. ఇప్పుడు ఉన్నట్టు ఉండదు, కొద్దిగా చిక్కపడుద్ది, అంత చిక్కపడదు, గడ్డలా కట్టదు, పలసగానే ఉంటుంది. ఓకే అండి. ఇప్పుడైతే నేను గారెలకి పొట్టుపప్పు ఉంటుంది కదండి, పొట్టుపప్పు క్లీన్ చేసి నానబెట్టి 4 గంటల సేపు నానబెట్టి క్లీన్ చేసి ఇలా పిండి మిక్సీ పట్టి పక్కన పెట్టానండి. ఇప్పుడు కూరకు రెడీ చేస్తున్నానండి. కొత్తిమీర చికెన్. కొత్తిమీర చికెన్ గారెలు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వీట్ అయ్యాక కొత్తిమీర వేసుకోవాలండి. ఒక గుప్పుడు కొత్తిమీర వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో స్పూన్ పసుపు వేస్తానండి, 1 స్పూన్ సాల్ట్, మళ్ళీ రుచి చూసుకుని వేసుకోవచ్చు తర్వాత. దీనికైతే 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకుని వేయాలండి. ఇప్పుడు అది పక్కన ఉడుకుతూ ఉందండి. ఇప్పుడు పిండి ప్రిపేర్ చేద్దాం. అందులో స్పూను జీలకర్ర, 1 స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నీరంతా పైకి వచ్చేసింది, నీరంతా ఇంకిపోతుంది కనుక ఇప్పుడు దీనికి కారం అండి, 2 స్పూన్లు కారం అయితే వేసాను టేబుల్ స్పూన్తో. మీకు ఇంకా కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి. ఈ కారం కూడా ఫ్రై అవ్వాక దాంట్లో గ్లాస్ వాటర్ పోసాను. ఇలా వాటర్ పోసుకోవాలి. ఇలా ఎక్కువ వాటర్ పోసేయకూడదండి, కొద్దిగా పోసుకుని కొద్దిగా మరుగుతం పట్టాక సిమ్లో పెట్టుకోవాలి. కొత్తిమీర మళ్ళీ వేసానండి, ఫస్ట్ వేసాను మళ్ళీ వేసాను. దీనికైతే మసాలా ధనియాలు, గసగసాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయి, 8 లవంగాలు, కేజీ చికెన్కి అండి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసానండి, గ్రేవీ ఉంటే బాగుంటుంది, గారెల కూర కదండి. ఇప్పుడు గారెలకి ఇలా కడాయి పెట్టుకుని ఇలా వెలుపుగా ఉన్న కడాయి తీసుకోవాలండి. ఆయిల్ తక్కువ పడుతుంది, అసలు ఆయిల్ పేర్చదండి. నేను మిక్సీలోనే పట్టాను పిండి, అయినా ఆయిల్ అసలు పేర్చలేదు. నేను ఎంత ఆయిల్ పోసానో అంత ఆయిలే ఉంది. ఈ కంటెస్టీలో మనం పిండి చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనం మిక్సీలో వేసినా కానీ అసలు ఆయిల్ పేర్చదు. మన సైజుని బట్టి ఏ సైజు కావాలో ఆ సైజు వేసుకోవచ్చు. చాలా తక్కువ వేసానండి ఆయిల్ అయితే, అసలు గారి కూడా మొలగట్లా, అలాగే వేసాను. అసలు పేర్చలేదండి గారెలు అయితే. సూపర్గా దూదుల్లా మెత్తగా వచ్చినాయి.
పండగ స్పెషల్ అండి, క్రిస్మస్ పండగ స్పెషల్. కూర అయితే దగ్గర పడుతుంది, గారెలు వేగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం పట్టిన మసాలా అందుట్లో వేసేసుకోవాలి. నిన్న పెడదామనుకున్నానండి వీడియో, కాకపోతే కొంచెం గొంతుకు బాగాలేదు. వాతావరణం చేంజ్ అయింది, మాకైతే ఫుల్ మబ్బులు చినుకులు లాగా ఉంది. చూడండి, ఇప్పుడైతే తీసేసుకోవచ్చు. గోల్డెన్ కలర్ వచ్చినాయి కాబట్టి తీసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి దగ్గర పడుతుంది అన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే సున్నుండలకి ఇలా పొట్టు మినపప్పు కాదండి, ఇది గుళ్ళపప్పు దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి. ఐలో పెడితే పైన మాడిపోద్ది, లోపల వేగదు కాబట్టి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇందుట్లో ఒక స్పూను వేగేటప్పుడు లాస్ట్ని రైస్ వేసానండి, అది కనిపించలేదు. చల్లారాక ఇలా మెత్తగా కాకుండా అంత బరగ్గా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు బెల్లం తరుగు వేసానండి, ఇదే గ్లాస్తో తీసుకున్నాను. ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ చేసి ఈ రెండు కలిపేసి మిక్సీ చేసుకోవాలండి. వీటిని మిక్సీ పట్టాలి, మెత్తగా పిండి చేసుకోవాలి. ఇలా దీనికైతే సరిపడా నెయ్యి వేసుకోవాలండి. మనం ఉండ కట్టడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి. వేసుకుని బాగా కలుపుకుని ఇలా మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు ఉండలు కట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అన్నీ కూడా చాలా బాగా కుదిరినాయి. చూడండి, వెరీ టేస్టీ, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే ఇలా సున్నుండలో పాయసము కేక్స్ వేసాను కానీ అది పెట్టలేదండి, ఇంకా అన్నీ లాంగ్ అయిపోతుంది వీడియో అని. గారెలు, చికెన్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో తెలపండి.